జీవో 3 పై ఎమ్మెల్సీ కవిత మహిళలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేని బీఆర్ఎస్ నేతలు మాటలకే పరిమితమయ్యారన్నారు. వెబ్ నోటు మోమోలు విడుదల చేసి నిరుద్యోగులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట నిలబెట్టిన కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ నేతలు ధర్నా చేస్తామనటం విడ్డూరంగా ఉందన్నారు. హైకోర్టు ఆదేశాలు సైతం బీఆర్ఎస్ ఫాలో కాలేదని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తే బీఆర్ఎస్ నేతలు కూడా తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వంపైకి ఆటో కార్మికులను ఉసుగొల్పారని, ఇప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టే పనిలో ఉన్నారన్నారు. ఎమ్మెల్సీ కవిత లేవనెత్తే అంశాలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఏ రకమైన ఇబ్బందులు రాకుండా లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి ఏదైతే సంబంధించి ఉద్యోగాలు ఏ రకంగా ఇవ్వాలని చెప్పని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఉద్యోగ భర్తీ ప్రక్రియను చేపట్టడం జరిగింది. ఈ భర్తీ ప్రక్రియను చేపడితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదైతే నిరుద్యోగులకు ఇస్తానో ఉద్యోగాలు ఇచ్చేస్తే మేము 9 సంవత్సరాలు మేము చేయలేకపోయినాము. 2 సార్లు మాకు ప్రజలు ఓట్లేసి గెలిపించిన నిరుద్యోగులు మాకు అండగా నిలబడ్డా కానీ వాళ్ళని మేము మోసం చేసినాము. 9 నెలలు నిండక ముందే రేవంత్ రెడ్డి గారు ఉన్న ఉద్యోగాలన్నీ కూడా నింపేస్తే జీవిత కాలం పాటు మాకు కానీ మా పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్రంలో మనుగడనే ఉండదని చెప్పని తెలంగాణలో నిరుద్యోగుల మధ్యలో వాళ్ళ మధ్యలోనే చిచ్చు పెట్టి వాళ్ళని విభజించి కొత్త పదాలు తీసుకొని గౌరవ ఎమ్మెల్సీ కవిత గారు ఎన్నడూ లేని విధంగా అంటే 9 సంవత్సరాలుగా ఎక్కడ మహిళలు ఇబ్బంది పడ్డా, ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రివర్గంలో మహిళా మంత్రులకి చోటు కల్పించని రోజు ఏ రోజు వారు నోరు తెరవలే. మహిళలకు అన్యాయం జరుగుతుంది, మహిళల పైన ఏదైతే అత్యాచారాలు జరుగుతున్న రోజు కూడా ఏ రోజు కవిత గారు బయటికి వచ్చి మాట్లాడలే. ఏ రోజు ఏ ఒక్క మహిళ పైన అత్యాచారం జరిగి మహిళలు చనిపోయిన సందర్భంలో కూడా ఆ కుటుంబాన్ని ఏ ఒక్క రోజు కూడా కవితకు పోయి పరామర్శించలే. కానీ ఈరోజు ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే ఆ ఉద్యోగ నోటిఫికేషన్లు ఏదైతే కొన్ని లీగల్ పాయింట్స్ అంటే గత ప్రభుత్వంలో వారు ఉన్నప్పుడు ఏదైతే ఈ రోస్టర్ విధానం కానీ హారిజాంటల్ వర్టికల్ అంశం పైన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఇచ్చిన కొన్ని మెమోలని మర్చిపోయి వాళ్ళు రిలీజ్ చేసిన అప్పుడు టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసిన వెబ్ నోట్లని మర్చిపోయి ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేమే ఏదో కొత్తగా అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కి వ్యతిరేకంగా కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా మేమేదో డెసిషన్ తీసుకున్నామని చెప్పని నిరుద్యోగులని మా మహిళా సోదరులని తప్పుదోవ పట్టించే ప్రయత్నం కవితక్క చేస్తుంది.